అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కూడా శ్యామ్ కుమార్. ఈరోజు అందరికీ ప్రత్యేకంగా ఫస్ట్ మొట్టమొదటిగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి శుభాకాంక్షల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మంచి పని చేయాలి. అంటే అందరూ ఏమనుకుంటాం, గుడికి దేవుని మొక్కితే ఆపదలు పోతాయి అనే ఆలోచన మీద ఉండాలి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఈరోజు ఒక సమస్య గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. ఖచ్చితంగా ఈ సమస్యకు మీ అందరి సహకారం కూడా అవసరం ఉంది. దేవునికి లోపల హుండీలో ₹1 వేస్తున్నామో లేదో కానీ బయట ఎవరైనా సహాయం కోసం వస్తే మాత్రం వాళ్ళకు మన చేయూత అనేది అవసరం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ టాపిక్కి వెళ్తున్నాను. పాప పేరు వచ్చేసి రిషిత. పాప పేరు వచ్చేసి రిషిత. ఒక్కసారి చూడండి, డిస్ప్లే మీద ఉంది, ఎంత చక్కగా ఉంది. 10 సంవత్సరాల పాప. కానీ ఆ పాపకు చిన్న ప్రాబ్లం ఉంది. ఆమెకు చెవులు వినిపించవు, మాట్లాడలేదు. కాబట్టి ఆమెను మాట్లాడగలిగే విధంగా కూడా చేయొచ్చు. పైసలు ఖర్చు పెట్టుకుంటే స్పీచ్ థెరపీ చేపిస్తే ఆమె మాట్లాడగలుగుతుంది. అదేవిధంగా పాపకు మిషన్ ఉంటే వినబడుతుంది. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు వచ్చేసి చాలా పూర్ ఫ్యామిలీ. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అందరు రాజకీయ నాయకుల్ని కలిశారు, వాళ్ళు అందరు పొలిటికల్ లీడర్ని కలిశారు. ఎంతో కొంత సహాయం కావాలని మిషన్ కోసం వాళ్ళు తాపత్రయపడ్డారు. 10 సంవత్సరాల నుండి ఆ పాపను కంటికి రెప్పలాగా కాపుకుంటూ పాప కోసమే బ్రతుకుతున్నారు. అందరు లీడర్లు కలిసినప్పటికీ ఒక లీడర్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, నువ్వు ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐలో మీరు మిషన్ తీసుకోండి, ఆ ఈఎంఐకి సంబంధించిన అమౌంట్ నేను సెట్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఆ లీడర్ మాట తప్పి చేతులు పక్కకు తీపేసుకున్నాడు. అప్పుడు ఏమైంది, మిషన్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 7.5 లక్షల రూపాయలు బర్డెన్ కూడా పేరెంట్స్ పై నిలబడింది. కొందరి దాతల సహాయం వల్ల ఏదో విధంగా నెట్టుకుంటూ వస్తున్నాడు జీవితాన్ని. పాప ట్రీట్మెంట్ కూడా చేపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈసారి మన బాధ్యతగా, మనవంతు బాధ్యతగా మన సపోర్ట్ చేద్దాం. ఖచ్చితంగా పాపకు స్పీచ్ థెరపీ, సంవత్సరం స్పీచ్ థెరపీకి వెళ్ళగలిగితే ఒక పాపకు మాట వస్తుంది. దానికి సంబంధించిన ఖర్చు కూడా మనవంతు బాధ్యతగా మనకు వీలైనంత, 100 అయితే 100, 200 అయితే 200, 500 అయితే 500, ఏదో దేవుని గుండెలో వేసాము అనుకోనైనా మనం ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాలి. మనుషులు మాత్రమే సపోర్ట్ చేసుకోవాలి. భగవంతుడు కూడా పైనుంచి చూస్తూ ఉంటాడు, ఎవరైనా మనుషులు సపోర్ట్ చేస్తారా లేదా అని. దయచేసి ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాం. చూడండి, పాపకు ఎంత చక్కగా ఉంది. పాప 10 సంవత్సరాల పాప. నిజంగా చాలా అంటే చాలా పథకం. ఇలాంటి మిషన్ పెట్టి బ్రెయిన్ లో ఆ చిప్ పెట్టి ఖచ్చితంగా ఈ మిషన్ అంతా కూడా సెట్ చేశారు. దాదాపు వాళ్ళు ఖర్చు వచ్చేసి చెప్పలేకపోతున్నారు. పాప పుట్టినప్పటి నుంచి ఒక 20 నుంచి 25 లక్షల దాకా మేము ఖర్చు పెట్టుకున్నామని బాధపడుతూ ఉన్నారు. ఆ పాపకు మంచిగా ఉండాలంటే ఇంకొంచెం ఖర్చు చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇలా ట్రీట్మెంట్ చేయించారు పాపకు అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇప్పుడు పాప బాగుంది. పాపను మన దగ్గర కూడా ఉంది. ఎన్నో పేపర్లలో కూడా వచ్చాయి న్యూస్లు. మా నాన్న నాకు మాట్లాడాలని ఉంది అని పాప న్యూస్లో వచ్చేసి అన్ని న్యూస్ ఛానల్స్లలో వచ్చాయి. అందరు లీడర్ల దగ్గర కూడా వెళ్ళారు. స్టేట్లో ఉన్న ప్రతి లీడర్ని కూడా కలిశారు. అందరూ సహాయం చేస్తా అనడం, మాట తప్పేయడం తప్ప ఇప్పటి వరకు వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. దయచేసి కొంతమంది దాతలు పబ్లిక్ నుంచే వాళ్ళకు మిషన్ కొనుక్కోవడానికి కొన్ని పైసలు మాత్రం వచ్చాయి, మిగతా అంతా కూడా వాళ్ళ మీద పడింది. దయచేసి మనవంతు బాధ్యతగా మనం కూడా సపోర్ట్ చేద్దాము. కింద నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీకు వీలైనంత, అది ₹100 స్టార్ట్ చేసుకుంటూ ఎంతైనా మీరు చేయొచ్చు. బలవంతమేం లేదు. ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేద్దాము. ఒక పాప జీవితాన్ని కాపాడడానికి మనవంతు బాధ్యతగా సపోర్ట్ చేద్దాము. పాప కూడా మన దగ్గర రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కూడా మన దగ్గరికి వెళ్దాం. రండి. పాపను చూస్తే చక్కగా ఉంది. ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్తూ ఉంది పాప కూడా. కాబట్టి మీకు నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, పాప బాధ్యత మనం తీసుకుందాం. ప్రజలుగా పాప రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుందాం. మనమంతా బాధ్యతగా చేపిద్దాం. తనకు స్పీచ్ థెరపీ 1 సంవత్సరం దాకా చేస్తే తనకు మాట ప్రాపర్గా వస్తుందని డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. నేను కూడా పర్సనల్గా మాట్లాడాను, ఇక్కడ ఉన్న మేనేజర్స్తో కూడా మాట్లాడాను. చాలా వరకు మీకు చూపిస్తాను నేను, కావాలంటే మీరు ఇవన్నీ కూడా ఉన్నాయి రిపోర్ట్స్.
కంప్లీట్ గా ట్రీట్మెంట్ కూడా అపోలో రీచ్ లో అవుతుంది. మీకు తెలుసు అపోలో రీచ్ లో ట్రీట్మెంట్ అయితే ఎంత వరకు పైసలు ఖర్చు అవుతాయి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ సంబంధించినవి, ఇవన్నీ కూడా న్యూస్ సంబంధించినవి, ఇవన్నీ న్యూస్, ఇవన్నీ కూడా డిశ్చార్జ్ సమీర కాడ నుంచి ప్రతిదీ కూడా ఉంది, రిపోర్ట్స్ ప్రతిదీ కూడా ఉంది. పాప పుట్టినప్పటి నుంచి వీళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపను మంచిగా బ్రతికించడానికి వాళ్ళ తాపత్రయపడుతూ వస్తున్నారు. వాళ్ళ బాధల్లో ఒకటే, మా దగ్గర డబ్బు లేదు అని వాళ్ళ ఆవేదన. తండ్రి లిటరల్లీ బాధపడుతూ ఉన్నాడు. రోజు నా పాపకు మాట రావాలంటే 1 సంవత్సరం వరకు స్పీచ్ థెరపీ చేపియాలి, దానికి డబ్బులు లేక ఆయన నరక యాతన అనుభవిస్తున్నాడు. కాబట్టి మనవంతు బాధ్యతగా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా రిపోర్ట్సే, ఇవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉందనేది ప్రతిదిగా చెక్ చేసుకున్నాను. నేను కూడా పర్సనల్ గా డాక్టర్స్ తో కూడా మాట్లాడాను, చెక్ చేశాను. కాబట్టి మనవంతు రెస్పాన్సిబిలిటీ, మనవంతు బాధ్యతగా మనం కూడా సహకారం చేద్దాం. బ్రదర్తో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి ఒకసారి, మీరు ఎక్కడి నుంచి, అసలు ఏమైంది పాపకు? నా పేరు రాజశేఖర్ అండి. మాది చొప్పదండి కాన్స్టిట్యున్సీ, రంగశాయిపల్లి గ్రామం. మా పాప పేరు రిషిత. పుట్టుకతోటి చెవిటి మూగ. 2016 సంవత్సరంలో జన్మించింది. పాపకు 1 సంవత్సరం ఉన్నప్పుడు వినికిడి లోపం ఉందని తెలిసింది. 100% రాసింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చేయించాము. కానీ సర్జరీ అంటే భయపడి నేను తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళి 1 ఇయర్ అక్కడే ఉన్నాము. అక్కడే ఉండేసిన తర్వాత కూడా పాపకు సెట్ అవ్వలేదు. అప్పుడు హైదరాబాద్ వచ్చేసి పాపకు కాక్లర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాం. అప్పుడు పాపకు తలలో ఇలా లోపల ఒక మిషన్ పెట్టేసి పైన ఒక మిషన్ పెట్టారు. 1 ఇయర్ అక్కడే ఉండి పాపకు ట్రీట్మెంట్ ఇప్పించాము. మళ్ళీ కరోనా వల్ల ఇంటికి వచ్చేసాము. బ్యాడ్లక్ కేంద్రం వల్ల 2022లో ఈ చెవికి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ రావడం వల్ల మళ్ళీ ఆపరేషన్ చేయించాను. అప్పుడు మా ఊరి ప్రజలు, దాతల సహకారం, హాస్పిటల్ వారు చాలా సహకరించారు. ఎక్కువ అమౌంట్ అయ్యేదని వాళ్ళు ప్రాబ్లంని అర్థం చేసుకొని తక్కువలో చేసేసారు. అలా ఉన్న టైంలో 2023లో ఈ చెవు పైన ఉన్న మిషన్ చెడిపోయింది. చెడిపోతే అప్పుడు ఒక నాయకుడు, పాపకు ప్రాబ్లం ఉన్నప్పటి నుంచి వెళ్తున్నాను ఆ నాయకుని దగ్గరికి, ఫస్ట్ ఆపరేషన్ నుంచి. అప్పుడు 2 సార్లు వెళ్తే 2 సార్లు నేను ఏమీ చేయనని చెప్పాడు. 3వసారి వెళ్ళాను 2023లో. అప్పుడు వెళ్తే ఏమన్నాడు, 5 సంవత్సరాలు నా చుట్టూ తిరుగుతున్నావు పాప గురించి, ఈసారి తప్పకుండా పాపకు మిషన్ అయ్యే ఖర్చు మొత్తం బాధ్యత నాదే, నువ్వు ఈఎంఐలో తీసుకున్నాక నమ్మి నేను అక్కడిక్కడ డబ్బులు అరేంజ్ చేసుకొని అడ్వాన్స్ పే చేసి ఈఎంఐలో తీసుకున్నాను. తర్వాత ఆ నాయకుడు నేను ఏమీ చేయలేను అని చేతులు ఎత్తేసాను. తీసుకున్న తర్వాత మిషన్ కట్టాలి, తప్పదని దాతల సహకారంతో బయట అప్పులు చేసుకుంటూ, ఫోన్లలో అప్పులు చేసుకుంటూ అది ఇప్పటి వరకు కట్టుకుంటూ వచ్చాను. గత 6 నెలల నుంచి కట్టడం లేదు, వెళ్ళడం లేదు. పాప ట్రీట్మెంట్ కూడా ఆగింది. పాపకి ఇంకా స్పీచ్ థెరపీ ఇప్పించాలి. పాప ఇదంతా ఉంది. ఎవరైనా దాతల సహకారం కోసం చూస్తున్నాను. ఖచ్చితంగా నేను ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను, పాపకు ఒక 3 నెలల వరకు స్పీచ్ థెరపీకి సంబంధించిన ఖర్చు మొత్తం నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అండ్ మా మిత్రులు ఎవరైతే టీం ఉన్నారో ఖచ్చితంగా మేమందరం ముందుకు వచ్చి ఒక 3 నెలల వరకు స్పీచ్ థెరపీకి సంబంధించిన అది 30,000, 40,000, 50,000 మాత్రం మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ప్రతి ఒక్కరు సహాయం చేయగలిగితే, ప్రతి ఒక్కరు చేయి కలిస్తే పాప ఖచ్చితంగా మాట్లాడుతుంది. అదే విధంగా ఇప్పుడు వినిపిస్తుంది, పాపకు వినిపించడం స్టార్ట్ అయింది. మాట్లాడించడం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ఎక్కడెక్కడో తిరిగిండు, అందరు లీడర్ల దగ్గరికి వెళ్ళిండు. చాలా మొత్తం కంప్లీట్ తెలంగాణలో ఉన్న ఎంతమంది లీడర్స్, టాప్ లీడర్స్ ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి సహకారం రాలేదు, ప్రజల దగ్గర నుంచే సహకారం వచ్చింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా మిత్రులందరికీ, వెల్ విషర్స్ అందరికీ కూడా, ఒక్కసారి ఆలోచించండి. మన పాపగా భావించి, మన ఇంటి బిడ్డగా భావించి మీకు తోచిన సహాయం చేయండి. మీకు ఫోన్పే నెంబరు, కంప్లీట్గా అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను సెండ్ చేస్తాను. మీరు సహాయం చేస్తారని కోరుకుంటూ, జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.